హైదరాబాద్ ఐటీ అండ్ రియాలిటీ సెక్టార్లో కోకాపేటది ప్రత్యేక స్థానం. కాదు స్టాండర్డ్ పారామీటర్ అంటే బాగుంటుందేమో. కేవలం 15 ఏళ్ల కాలంలోనే ఎవరు ఊహించినంత అభివృద్ధి చెందింది ఈ ప్రాంతం. ఏముందక్కడ, కొండలు బీడు భూములు తప్ప అని మూతి విరిచే రోజుల నుంచి కోకాపేటలో స్థలం ఉందా, అయితే మీరు కోటీశ్వరులే అనేంత రేంజ్ లో డెవలప్మెంట్ కు రోల్ మోడల్ గా మారిపోయింది. మీ ప్రాంతాన్ని కోకాపేటలో వృద్ధి చేస్తామంటూ పాలకులు, ప్రభుత్వాలే ప్రజలకు ప్రామిస్ చేసేంత ఘనత సాధించింది ఈ ప్రాంతం. అసలు ఇది ఎలా సాధ్యమైందంటే ఇంట్రెస్టింగ్ జర్నీ కోకాపేటది. అటు కంపెనీలకి ఇటు బయ్యర్లకి కోకాపేట అంటే ఎందుకంత క్రేజో, ఫ్యూచర్లో ఇంకెలాంటి డెవలప్మెంట్ రాబోతుందో ఓసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లాలో ఎక్కడో మారుమూల శివారు ప్రాంతం, గండిపేట మండలంలో ఓ చిన్న గ్రామం. నిర్మాణం పూర్తయి అవ్వని రోడ్లు, అక్కడక్కడ పంట పొలాలు, మెజార్టీ భాగం కొండలు గుట్టలు, నీరెండిపోయి పడి ఉన్న బీడు భూములు. 15 ఏళ్ల క్రితం వరకు కూడా కోకాపేట ఇలాగే ఉండేది. మరి ఇప్పుడో కోకాపేట అంటే అభివృద్ధికి కొలమానం. ఆకాశాన్ని అందుకునేలా నిర్మాణం జరుపుకుంటున్న స్కైస్కేపర్లు, మల్టీనేషనల్ కంపెనీలు, విశాలమైన రోడ్లు, అద్భుతమైన కనెక్టివిటీ. అంతలోనే ఇంత మార్పా అనే స్థాయిలో అభివృద్ధి చెందింది. బహుశా స్థానికులు కూడా ఎప్పుడూ అనుకుని ఉండరు తమ ప్రాంతం ఇంతలా అభివృద్ధి చెందుతుందని. కోకాపేటది ఇప్పుడు ఇంటర్నేషనల్ సిటీ రేంజ్. ఐటీ కారిడార్ను ఆనుకుని ఉండటమే కోకాపేట చేసుకున్న అదృష్టం. హైదరాబాద్లో హైటెక్ సిటీతో మొదలైన ఐటీ డెవలప్మెంట్ మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటూ కోకాపేట వరకు వెళ్లిపోయింది. కంపెనీలకు దగ్గరగా ఉండాలని ఎంప్లాయీస్, సిటీలో స్థలం లేదు, పక్కనే ఉన్న కోకాపేట అయితే బెటర్ అనుకుని కంపెనీలు, అందరి ఫస్ట్ చాయిస్ కోకాపేట అయిపోయింది. ఇంకేముంది, తెలంగాణలోనే ఎప్పుడూ ఎక్కడా చూడని డిమాండ్తో హైదరాబాద్లోనే రిచెస్ట్ ఏరియాగా మారిపోయింది కోకాపేట. కోకాపేట్ అనగానే వెంటనే గుర్తొచ్చేది ఎకరం 100 కోట్లు పలికిన భూమి విలువ. మోస్ట్ బిజియెస్ట్ మెట్రో సిటీస్ లో కూడా సాధ్యం కాని ఈ రేర్ ఫీట్ కోకాపేట సొంతం. ఇక్కడ ల్యాండ్స్ దక్కించుకోవడానికి రియల్ ఎస్టేట్ కంపెనీల మధ్య ఉన్న కాంపిటీషన్ కోకాపేట స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. ఇక భారీ స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి, పోటాపోటీగా వెలుస్తున్న ఆకాశ హార్మియాలు కోకాపేటని మోస్ట్ వాంటెడ్ ఏరియాగా మార్చేశాయి. కోకాపేట్ అంటే ఎకరా 100 కోట్లు పలికిన ల్యాండ్ వాల్యూతో పాటు రియల్ ఎస్టేట్కి కేర్ ఆఫ్ అని గుర్తురావడం కూడా కామన్. లగ్జరీ అండ్ పీస్ఫుల్ లైఫ్ స్టైల్ను కోరుకునే వారి కోసం ఫేవరెట్ ప్లేస్గా ఉంది కోకాపేట. గండిపేట చెరువు, ఔటర్ రింగ్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, వావ్ అనిపించే స్కైస్కేపర్స్, ఎటు చూసినా గేటెడ్ కమ్యూనిటీలు, వీటన్నింటి మధ్యలో కోకాపేట చెరువు. చెప్పలేనన్ని ఆకర్షణలెన్నో కోకాపేట, దాని పక్కనే నియోపోలిస్ చుట్టూ కనువిందు చేస్తున్నాయి. ఎత్తులో ఉన్న ప్రాంతం కావడంతో నివాసానికి కోకాపేట అత్యంత అనువైనదిగా గుర్తించారు. అందుకే ఈ ప్రాంతం రియాలిటీ సెక్టార్కి కోటగా మారింది. సాస్ ఇన్ఫ్రా, పౌలోమి, రాజపుష్ప, మై హోమ్ లాంటి హైదరాబాద్లోని ప్రముఖ బిల్డర్లంతా కోకాపేటలో లగ్జరీ ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్న వారే. ఐటీ డెవలప్ అయ్యాక గతంలోనూ ఇక్కడి భూములకి మంచి ధరే వచ్చినా అభివృద్ధి బాట పట్టిన తర్వాత మాత్రం ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. కోకాపేటలో భూమి అంటే బంగారం కన్నా ఎక్కువ. రియల్టీ కంపెనీలకే కాదు, ప్రభుత్వాలకు కూడా కల్పతరువే ఈ ప్రాంతం. వేలం వేసి ఖజానా నింపుకుంటున్నారంటేనే ఇక్కడ భూముల విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఆకాశాన్ని అంటుతోంది కోకాపేట్ రేంజ్. మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది? ఇక్కడ అభివృద్ధి మరిన్ని కొత్త పుంతులు తొక్కుతుందా? కోకాపేట పేరు ఈ స్థాయిలో మారుమోగిపోవడానికి మరో కారణం నియోపోలిస్ లేఅవుట్. నియోపోలిస్ అంటే ఇటాలియన్లో న్యూ సిటీ అనే అర్థం. ఈ ప్రాంతంలో హెచ్ఎండిఏ చేపట్టిన డెవలప్ చూస్తే మతిపోవాల్సిందే. చెప్పడానికే లేఅవుట్, కానీ నిజంగా మరో కొత్త నగరాన్ని నిర్మిస్తున్నారేమో అనిపిస్తుంటుంది. ఇక్కడ అడుగు పెడితే హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే ఏ ఫారిన్ కంట్రీలోనో ఉన్నామా అని షాక్ అవడం ఖాయం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీను ఏర్పాటు చేశారిక్కడ. స్పెషల్ ఎకనామిక్ జోన్లో అభివృద్ధి జరుగుతున్న నియోపోలిస్ మొత్తం గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టే. 36-45 అడుగుల వెడల్పైన విశాలమైన రోడ్లు,
అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్స్, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ లైన్స్, వెలుగులు విరజిమ్మే స్ట్రీట్ లైట్స్, పార్కులు ఒకటేంటి అన్ని అత్యాధునిక మోడల్లో ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ స్థాయి నగరాలకు ఏ మాత్రం తీసిపోదు ఈ ప్రాంతం. ఇక నియోపోలిస్ చుట్టుపక్కల భూముల్లోనూ భారీ సంఖ్యలో 30 నుంచి 59 అంతస్తుల ఎత్తైన హైరేజ్ అపార్ట్మెంట్స్ వెలుస్తున్నాయి. వీటిల్లో కమర్షియల్, ఆఫీస్ స్పేస్లతో పాటు గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులు కూడా ఎక్కువే. నియోపోలిస్ పక్కనే ఉండటం, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్రామ్గూడ సహా ఐటీ కారిడార్లో ఖాళీ స్థలాల సంఖ్య తగ్గిపోవడంతో కంపెనీలన్నీ కోకాపేట్ వైపే దృష్టి సారించాయి. ఇక వచ్చే 5 ఏళ్లలో కోకాపేట్లో దాదాపు 10 లక్షల మంది పని చేసుకునేలా అత్యాధునిక మౌలిక వసతులు కల్పించేందుకు హెచ్ఎండిఏ ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తోంది. కోకాపేటకి ఇంత డిమాండ్ రావడానికి మరో ప్రధాన కారణం జియోగ్రాఫికల్గా కోకాపేట ఉన్న లొకేషన్. హైదరాబాద్ వెస్ట్ జోన్లో ఉండటం, మరీ ముఖ్యంగా ఐటీ కారిడార్ను ఆనుకొని ఉండటం కోకాపేట విలువను అమాంతం పెంచేసింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇలా కోర్ ఏరియాలన్నీ కోకాపేట కోతవేటు దూరంలో ఉన్నాయి. అందుకే అటు ఎంప్లాయీస్కి, ఇటు కంపెనీలకి కోకాపేట మోస్ట్ వాంటెడ్ ఏరియా అయిపోయింది. అలాగే కనెక్టివిటీ కూడా. ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్లతో కనెక్ట్ అయింది ఈ ప్రాంతం. ముంబై, నాగపూర్, వరంగల్, విజయవాడ, శ్రీశైలం, బెంగళూరు సహా వివిధ నగరాలకు వెళ్లేందుకు మంచి రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి కోకాపేట నుంచి. ఇక నియోపోలిస్ నుంచి హైదరాబాద్లోని ఇతర ప్రాంతాలకు ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉంది. ఓఆర్ఆర్ 2 నిమిషాల డ్రైవ్ దూరమే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు అయితే 5 నిమిషాలు. హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్పోర్టుకు 20 నిమిషాల్లో రీచ్ అవ్వచ్చు. మెట్రోను కూడా కోకాపేట వరకు విస్తరిస్తామని ప్రస్తుత ప్రభుత్వాలు ప్రకటించాయి. కోకాపేట చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇదంతా జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఫ్యూచర్లో ఇంతకు మించిన అభివృద్ధి జరగనుంది ఈ ప్రాంతంలో. మరి ఇన్ని సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పుడు ఇక్కడ నివాసం ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే కోకాపేటలో భూములు కో అంటే కోట్లు పలికేది.